నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మడ గ్రామంలో పత్తి రైతులు ఆందోళన బాట చేపట్టారు. పత్తి కొనుగోలులో సిపిఐ అధికారులు, మిల్లు యజమానులు కుమ్మక్కై సామాన్య రైతులను, ముఖ్యంగా చిన్నకారు రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు స్లాట్లు పూర్తిగా బుక్ అయ్యాయని, కొత్తగా స్లాట్లు అందుబాటులోని లేవని మిల్లు యజమానులు చెబుతూ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ కోసం మరో 10 రోజులు గడువు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి పండించిన అసలైన రైతుల పత్తిని నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తున్నారని, అదే పత్తిని దళారులు తీసుకొస్తే మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్లాట్ బుకింగ్ గడువును పెంచి ప్రతి రైతు పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మా మండలం మునుగోడు, మా జిల్లా నల్గొండ. ఈ సిసిఐ కేంద్రానికి పత్తి అమ్మటానికి ఈ స్టార్ట్ బుకింగ్ అనే విధానాన్ని మేము చదువులేక దాన్ని వినియోగించుకోవడానికి నానా ఇబ్బందులు మాకు ఎదురవునాయి. ఆ ఇబ్బందుల వల్ల మేము ఆ స్టార్ట్ బుకింగ్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడి ఏరే పిల్లలతో కొట్టిస్తే ఒక 40 క్వింటాల పత్తి అమ్ముకోగలిగినాను. ఇంకా దరిదాపు 70 నుంచి 80 క్వింటాల పత్తి నాది అక్కడే నిలిచిపోయింది. ఏ మిల్లు కాడి పోయినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. స్టార్ట్ బుకింగ్ చేసుకోవాలని అన్నారు. మరి ఏమైనా ఎప్పుడు సారు అని అంటే మాకు 23 లోపు అయిపోయినాయి, ఇంకా అంతకు తప్ప మేము ఏం చేసేది లేదు, మాకు కేంద్రం నుంచి ఆర్డరు వచ్చింది, మాకు అంతవరకేను అని చెప్పేదాని మీద అయితే అలా దిక్కుదోసని పరిస్థితిలో మేము ఏం చేయాలి అనేది మాకు ఎటు అర్థం కాని పరిస్థితిలో, నేను దిక్కుదోసని పరిస్థితిలో ఉండి ఈ సొసైటీ అన్న చేసుకుంటే ఇంకా పోయిద్దేమో అని అంటే అనే నాకు ఆలోచన వస్తే, వాళ్ళు వీళ్ళు ఉండి అమ్ముకోలేని పరిస్థితుల్లో నువ్వు సొసైటీ చేసుకుంటే నీ బాధలు తీరేవి కావు, నీ శక్తి అంతంతో పోరాడి ఏదైనా కానీ ఇంకా అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మీరు తీసుకెళ్ళి ఇది చేస్తే నీకు న్యాయం జరగవచ్చు అనే ఆలోచన చెప్పిన విధంగా ఈ ప్రెస్ మీట్ వాళ్ళు మనకు నుంచి ఏర్పించడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డాయి. ఇక్కడ కూలీలు దొరకక గుంటూరు నుంచి పిలిపించి 26 రూపాయల కేజీ ఏర్పించి ఈ తీయటము మాకు ఇంకా మిలిగింది ఏమి లేదు, కన్నీళ్లు తప్ప అనేది ఇంకా బాగా కడుపులో బాధ ఎవరికి చెప్పుకోవాలో దిక్కుదోసని పరిస్థితిలో ఉన్నామని మేము ఓళ్ళకి చెప్పాలనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం.